హలో ఆల్! ఏ బిగ్ థాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండి. రీసెంట్‌గా మన ఛానల్ 13,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అవ్వటం వల్ల 200 నుంచి 13,000 ఒకేసారి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి. మీలో ఎవరైనా ఛానల్‌ని రన్ చేస్తుంటే గనక హోప్స్ అయితే వదులుకోవద్దండి. కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పెడుతూ ఉండండి. కంటెంట్ మీద ఫోకస్ చేయండి. సక్సెస్ దానంతట అదే వస్తుంది. సరే, ఈరోజైతే వీడియోలోకొచ్చేద్దాము. నేనైతే సింపుల్‌గా వెజిటబుల్ అండ్ ఫ్లవర్ హార్వెస్ట్ అయితే చేసేసానండి ఈరోజు. మీరైతే చూస్తున్నారు కదా! చిక్కుడుకాయలైతే చాలా బాగా గ్రో అయ్యాయి. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి చిక్కుడుకాయలు బా వచ్చాయండి. అట్లాగే పూజకు కావాల్సిన పూలైతే కట్ చేసేసుకుంటున్నా. చూడండి మందారాలు ఎంత బా వచ్చాయో. చాలా పెద్దవి ఉంటాయండి. హైబ్రిడ్ వెరైటీ ఇది. సో, అందుకనే చాలా పెద్ద సైజ్ అనేది వస్తుంది మనకి. చాలా రకాలున్నాయి. ఒక 4, 5 కలర్స్ అయితే ఉన్నాయి. మందారాలకి బేసికల్‌గా మిల్లీ బగ్స్ అనేది అటాక్ అవుతూ ఉంటుందండి. నేను ఫ్యూచర్ వీడియోస్‌లో అవి ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏమేం చేస్తూ ఉంటాను, గార్డెనింగ్‌లో అన్నీ చూపిస్తాను మీకు. అట్లాగే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి గార్డెనింగ్‌లో. ఎండుటాకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. అట్లాగే ఎండిపోయిన పువ్వులు కూడా మనం చెట్టుకు అట్లా ఉంచేస్తే గనక అక్కడ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవ్వదు. సో, మొగ్గలు గూడా రావడం తగ్గిపోతుంది. అందుకని ఎప్పుడైనా గానీ పువ్వు మీకు చెట్టుకు ఉండడమే ఇష్టం అనంటే గనక ఎండిపోయిన తర్వాత అయినా అది కట్ చేసేసేయండి. మెయిన్‌గా గులాబీలకైతే ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. గులాబీలైతే ఖచ్చితంగా కట్ చేస్తేనే న్యూ బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతది. న్యూ లీవ్స్ వచ్చి అట్లానే మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతది. మన గార్డెన్‌లో చాలా రకాల పూల చెట్లున్నాయండి. నందివర్ధనాలు, అలాగే నూరువరహాలు, అట్లాగే మందారాలు, నాటు గులాబీలు. ఎప్పుడైనా గానీ మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు నాటు గులాబీలు ఏసుకోండి. మీకు తొట్టిలో అయినా గూడా బాగా పెరుగుతది. ఎందుకంటే మీరు హైబ్రిడ్ తెచ్చుకున్నారంటే అది 1, 2 టైమ్స్ అయితే ఫ్లవరింగ్ బానే వస్తుంది. తర్వాత ఏంటంటే మొక్క అనేది డల్ అయిపోతుంది. మీరు దానికి కావాల్సిన పోషకాలైతే ఇస్తే గనక బానే పెరుగుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే నాటు గులాబీలు తెచ్చుకున్నారనుకోండి పువ్వులు ఎక్కువ పూస్తాయి. అంత మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. ఫర్టిలైజర్స్ కూడా మనం అంత ఎక్కువ ఇవ్వకపోయినా కూడా బాగొస్తాయి పూలు. అట్లాగే మందారాల్లో గూడా నాటువి, హైబ్రిడ్‌వి 2 రకాలుంటాయి. నాటివి తెచ్చుకొని ఏసుకున్నారంటే మీకు ఎక్కువ వస్తాయన్నమాట పూలనేవి. హైబ్రిడ్‌లో గూడా వస్తాయి. బట్ 1, 2 అట్లా వస్తాయి కంటైనర్స్‌లో అయితే. అదే మీరు భూమిలో వేసుకున్నారంటే గనక చాలా ఎక్కువొస్తాయి. దీని పేరేంటో తెలీదు గానీ, నాకు మొక్క నచ్చి నేను తీసుకొచ్చుకున్నానండి. మొక్క తీసుకొచ్చిన ఒక 20 డేస్‌కి పూలన్నీ ఎండిపోయింది. కొన్ని రోజులకి చెట్టు కూడా ఎండిపోయింది. చాలా ఫీలయ్యాను. కొన్ని రోజులకి ఆ సీడ్స్ పడేమో గానీ 3, 4 మొక్కలైతే పక్కనొచ్చాయి. అవి తీసి మళ్ళీ భూమిలో పెడితే మంచిగా బ్లూమ్ అయింది. ఇప్పుడైతే మనం వెజిటబుల్ హార్వెస్ట్ అయితే చేసేద్దాము. ఫస్ట్ అయితే పచ్చిమిర్చితో స్టార్ట్ చేసేస్తున్నా. పచ్చిమిర్చి వేసి నేనొక 4, 5 మంత్స్ అయితే అవుతుందండి. ఇప్పుడు లాస్ట్‌కైతే వచ్చేసింది హార్వెస్ట్. చెట్టు గూడా ఎండిపోయినట్టు అయిపోయింది. పైన గూడా చిక్కుడు చెట్టు ఉండటం వల్ల దానికి ఎండ గూడా సరిగ్గా తగలట్లేదనిపిస్తుంది. నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేసుకొని మంచి ప్లేస్‌లో అయితే వేయాలి. అట్లాగే ఈ చిక్కుడుకాయ చూసారా అండి? ఇది 365 డేస్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ సీడ్ నుంచి. అంటే మనకి వింటర్ వెజిటబుల్ కదా యాక్చువల్‌గా. కానీ ఈ పర్టిక్యులర్ సీడ్ వచ్చి మనం అన్ని కాలాల్లో తినొచ్చనమాట. అంటే ఎక్కువ వింటర్ సీజన్‌లో అయితే హార్వెస్ట్ ఎక్కువొస్తుంది. బట్ వేరే సీజన్స్‌లో గూడా వస్తాయి. బట్ తక్కువొస్తది హార్వెస్ట్. కాకపోతే ఏంటంటే 365 డేస్ మనం హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. చిక్కుడుకాయలకండి ఎక్కువ పేనుబంక ఇష్యూ అయితే వస్తుంది. మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా! దాన్ని డైల్యూట్ చేసి గనక స్ప్రే చేసినట్టయితే ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది. ఒక్కసారి, 2 సార్లు కాదండి. మీరు పేనుబంక ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు మనం స్ప్రే చేస్తూనే ఉండాలి. 2 డేస్‌కొకసారి. అప్పుడే అది క్లియర్ అవుతుంది. ఎల్స్ అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. ఇంకా స్ప్రెడ్ అయితే గనక మొత్తం చెట్టు తీయాల్సిన సిచ్యువేషన్ వస్తది. సో, ముందుగానే పేనుబంక ఇష్యూస్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉండండి. అట్లాగే మీరు నెక్స్ట్ అయితే వంకాయ మొక్కనైతే చూసేస్తారు. వంకాయ మొక్క అయితే నేను కమ్యూనిటీ ప్లేస్‌లో వేశాను. ఎందుకంటే ఇంట్లో గార్డెన్‌లో ప్లేస్ లేదు. సో, అందుకని కమ్యూనిటీ దాంట్లో వేశాను. చూసారా ఫస్ట్ వంకాయ అయితే కట్ చేశాను. మొన్న రీసెంట్‌గా వేశానండి అది నారు. అండ్ మీరిక్కడ చూస్తున్నట్టయితే గనక ఇది వింగ్డ్ బీన్స్ స్పెషల్ వెరైటీ పర్పుల్ కలర్ వింగ్డ్ బీన్స్ అండి ఇది. నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. బట్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దామని నేనైతే సీడ్ తెప్పించాను. ఈసారి ఆన్‌లైన్‌లో అయితే తెప్పించానండి. సీడ్ అయితే బానే జర్మినేట్ అయ్యి గ్రో అయింది. చూడండి చాలా బాగా వచ్చాయండి కాయలైతే. ఆల్మోస్ట్ 25 ప్లస్ కాయలైతే వచ్చాయి. బట్ నేను ఇది చిన్న కంటైనర్‌లోనే పెట్టాను. ఇక్కడ చూసినట్టయితే సొరకాయ గూడా చూడండి 2 అయితే పిందెలు పడ్డాయి. ఇంతకుముందు 4-5 అయితే కట్ చేశా. ఇదైతే ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ అండి. చూడండి చాలా బాగా గ్రో అయింది.
కంటైనర్స్‌లో అయినా గూడా మనం మనసు పెట్టి గ్రో చేశామంటే హార్వెస్ట్ అనేది మంచిగా చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పింగ్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే మళ్ళీ ఒకసారి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థాంక్స్.